నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతూ ఉన్నది. నిరుద్యోగుల విషయంలో చాలా దారుణంగా వివరిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. రోజుకొక మాట చెప్తూ, పూటకొక మాట చెప్తూ వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నది. ఇప్పుడు దాదాపు ఒక వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడి జరిగిందో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా నిరుద్యోగులంతా రోడ్ల మీదనే ఉంటున్నారు. గవర్నమెంట్ మాత్రం రోజుకొక మాట మాట్లాడుతున్నది, వాళ్ళని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నది. స్వయంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలే ఆందోళనలో ఉన్నారు, బాధలో ఉన్నారు. వాళ్ళని ఇంకింత రెచ్చగొట్టి వాళ్ళు ఏదైనా చేయకూడని దాన్ని చేసేలాగా వీళ్ళని ప్రోత్సహించేలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అడ్డా కూలీలు అని చెప్పి, ముదురు బెండకాయలు అని చెప్పి, ఎవరైతే అశోక్ నగర్లో చదువుకుంటున్నారో వాళ్ళంతా ముదురు బెండకాయలు, వాళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ అసలు వాయిదాలు లేవు, ఏం లేవు, కొందరు డబ్బుల కోసము కోచింగ్ సెంటర్ల వాళ్ళు అది చేస్తున్నారని చెప్పి ఇవన్నీ మాటలు నిరుద్యోగులను కంప్లీట్గా ఒక నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. వాళ్ళు అడుగుతున్న డిమాండ్ల మీద స్పందించాల్సిన ప్రభుత్వం అది పక్కన పెట్టేసి కంప్లీట్గా ఎంతసేపు వాళ్ళని తిట్టడం, వాళ్ళ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడడం, దాని మీద ఒక మంత్రులు ఒక రకంగా, ముఖ్యమంత్రి ఒక రకంగా, ఇవన్నీ చూసి వాళ్ళ నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. మొన్న అశోక్ నగర్లో ధర్నా చేసిర్రు, అంతకుముందు అదే రోజు దిల్సుఖ్ నగర్లో ధర్నా జరిగింది, ఓయూలో ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏం చేసిరంటే ప్రభుత్వం దిగొస్తలేదని చెప్పేసి సెక్రటేరియట్ను ముట్టడికి పిలుపునిచ్చారు. కానీ నిరుద్యోగుల కంటే ముందే పోలీసు వాళ్ళే సెక్రటేరియట్ను ముట్టడించారు. మనం ఒకసారి చూస్తే సెక్రటేరియట్లో ఎట్లా ఉన్నది పరిస్థితి అనేది. సెక్రటేరియట్లో నిరుద్యోగుల కంటే ముందే పోలీసులు ముట్టడి చేసిరు మొత్తం. ఇగో ఇది సెక్రటేరియట్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా. ఇది సౌత్ ఈస్ట్ గేట్ పక్కన ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా. ఇది మామూలుగా అయితే ఉద్యోగులు, విజిటర్స్ కొందరు ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు. అది మీడియా పాయింట్ బిల్డింగ్. మొత్తం ఆ ఏరియా మొత్తం పోలీసులే ఉన్నారు. ఇది జస్ట్ ఆ ఏరియానే. ఇంకా బయట కూడా కంప్లీట్గా ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ ఉందో, ఇటు మన ఏది లక్డీ కప్పుల వైపు వెళ్ళే దారి, ఈ కంప్లీట్గా మొత్తం సెక్రటేరియట్ నలుదిక్కుల నిరుద్యోగులు కాదు, పోలీసు వాళ్ళే ముట్టడించారు సెక్రటేరియట్ని. ఎటు కూడా ఎవరు రాకుండా, ఒక్కరు వచ్చినా కూడా ఎత్తేసుకొని పోవడం. ఆఖరికి ఎక్కడ సెక్రటేరియట్ చుట్టుపక్కల కాదు, ఇగో ఇది అక్కడ రాజారాం యాదవ్ వెళ్తే ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇగో అక్కడ పోతున్నారని చెప్పేసి హస్తినాపురంలో, ఎక్కడ హస్తినాపురం, ఎక్కడ సెక్రటేరియట్, హస్తినాపురంలోనే అరెస్టులు అవుతున్నాయి సెక్రటేరియట్ పోకముందే. అంబేద్కర్ విగ్రహం దగ్గర పోతే ఆడికెళ్ళి వేసుకుపోతున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులు అర్పించడానికి పోతే విగ్రహం మీదకి వెళ్ళి ఎత్తుకొని పోతున్నారు. ఇంత నిర్బంధ రాజ్యం నడుస్తూ ఉన్నది. ఇట్లా ఎక్కడ పోతే అక్కడ, ఎక్కడ వస్తే అక్కడ. మనం ఇంకా చూద్దాం అక్కడ పరిస్థితి ఏం, సెక్రటేరియట్ దగ్గర ఎట్లుంది అనేది. ఈ మొత్తం ఈ బారికేడింగ్ వేసిర్రు. ఇటు సైడ్ ఇదంతా ఎంప్లాయీస్ చూడడానికి వేసి, ఇటువైపు నుంచి ఎవరు లోపలికి రాకుండా మొత్తం క్లోజ్ చేసేసారు, బారికేడ్లు పెట్టేసి. సౌత్ ఈస్ట్ గేట్ ఏదైతే లుంబిని పార్క్ ఆపోజిట్ ఉంటుందో సౌత్ ఈస్ట్ గేట్, అది ఇక కంప్లీట్ బారికేడ్లు మొత్తం. ఓన్లీ ఆఫీసర్లు వచ్చే రూట్ మార్చి వెనక మింట్ కాంపౌండ్ రూట్ నుంచి ఆఫీసర్లకు ఎంట్రీ ఇచ్చేసి, ఇటువైపు నుంచి మెయిన్ రోడ్ ఏదైతే మన లుంబిని పార్క్ ఏరియా ఉందో, ఎన్టీఆర్ మార్గు, లుంబిని పార్క్, ఇటు నుంచి వచ్చే వాళ్ళందరినీ అడ్డుకోవడానికి కంప్లీట్గా బారికేడ్లు వేసి పెట్టేసారు. కంప్లీట్ బారికేడ్లు. ఇది ఏది మన ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, అది ఇప్పుడు నడుస్తున్న ప్రజాపాలన. ఇది వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వేసుకోపోయి మొత్తం ఇవే బారికేడ్లు. మొత్తం ఎటు చూసినా బారికేడ్లు. చూడరు, ఇది అమరవీరుల స్మారకం. చూడరు, అవతల పక్క బారికేడ్లు, ఇటు బారికేడ్లు. ఇది ఎన్టీఆర్ మార్గ్ దారి, ఇది కంప్లీట్ క్లోజ్ చేసిర్రు. వన్ సైడ్ ట్రాఫిక్ అలో చేస్తున్నారు.
కంప్లీట్గా సెక్రటేరియట్ చుట్టూ నిరుద్యోగులు కాదు వీళ్ళే పోలీసులే ముట్టడించారు దాన్ని. మరి గవర్నమెంట్ ఏం చేయాలి? దిగొచ్చి గవర్నమెంట్ ఇది కాదు పరిస్థితి, మేము ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పాలి గవర్నమెంట్. కానీ ఏం చేస్తున్నది? మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? ఇది నిరుద్యోగులతో చెలగాటం. సీఎం అలా, డిప్యూటీ సీఎం ఇలా, మంత్రి సీతక్క మరోలా. గ్రూప్స్ డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్న సర్కార్. ఆందోళన నేపథ్యంలో మంత్రులతో మాట్లాడాలంటున్న రేవంత్. వాయిదా లేదు, మరిన్ని పోస్టులు ఉన్నాయన్న డిప్యూటీ సీఎం. వాయిదా కుదరదు, పరీక్షలకు సిద్ధం కావాలన్న మంత్రి సీతక్క. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు కోఆర్డినేషన్ ఉందా గవర్నమెంట్లో? అసలు ఓ ముఖ్యమంత్రి మంత్రులకు ఒక్క ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కంటే ఉండకపోవచ్చు, కొద్దిగా దూరం ఉంటుంది, కలుసుడు ఇబ్బంది అవుతుంది. కేబినెట్ ఏం తీసుకున్నది, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నది అనేది కొద్దిగా గ్యాప్ ఉంటుంది. మంత్రులకు ముఖ్యమంత్రికే లేదు, మంత్రులకు డిప్యూటీ సీఎంకు ముఖ్యమంత్రికే కోఆర్డినేషన్ లేని మాటలు మాట్లాడితే మీరు ఏం జనాలను ఏం చేస్తున్నారు? మీరు ఏం పాలిస్తున్నారు? ముఖ్యమంత్రి ఏమో మొన్న తిడతాడు, ఆ తిట్టేసరికి అందరు రోడ్ల మీదకి వచ్చి అశోక్ నగర్లో రోడ్డు మీద కూర్చునేసరికి ఏం చెప్తాడు? ఏంది మంత్రులు ఉన్నారు, మా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, మాట్లాడురు వచ్చి మీరు, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కదా, డోర్లు తెరిచిపెట్టినాం మేమని మాట్లాడతాడు. మొన్న సురుకు గట్టిగా జరిగినట్టున్నది, రాత్రి తెల్లం దాకా కూర్చున్నారు అశోక్ నగర్లో. ఆ రోజు మనం కూడా కంటిన్యూస్గా లైవ్ ఇచ్చినాం, వాళ్ళ అభిప్రాయాలను మీకు తెలియజేసినాం ఎప్పటికప్పుడు. వాళ్ళు అసలు నిష్టగా ఎంత అంటే అక్కడికి వెళ్ళి కదిలే ప్రసక్తి లేదని చెప్పి అట్లే కూర్చున్నారు. వందల మంది పోలీసులు వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ నూకేసినా, మంచినీళ్ళు దొరకకుండా పక్కబండి షాపులు కూడా క్లోజ్ చేయించారు పోలీసులు. అయినా కానీ వాళ్ళు అక్కడి నుంచి కదలకుండా అక్కడనే కూర్చొని లొల్లి చేసారు. దెబ్బకి ఆయనకు భయమైనట్టుంది పాపం ముఖ్యమంత్రికి. భయమయ్యేసరికి ఏం చేస్తాడు? నేను మహబూబ్ నగర్ ఎక్కడికి పోయి, మేము ఉన్నాం కదా, మేము మాట్లాడతాం కదా, మా మంత్రులు ఉన్నారు, మా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, మాట్లాడుర్రి అని చెప్పిండు. ఆయన అట్లా చెప్తే ఏమంటాడు? వాయిదా వేసేది లేదు, ఇంకొక 5,000 పోస్టులతో ఇంకో డిఎస్సి చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క చెప్తాడు. ఆయన ఆ మాట ఎక్కడ కూర్చొని చెప్పాలి? సెక్రటేరియట్లో ఆయన ఒక ఆఫీస్ ఉన్నది, ఒక ఛాంబర్ ఉన్నది, ప్రభుత్వానికి ఒక ఆఫీస్ అది సెక్రటేరియట్, అందులో వీళ్ళ ఛాంబర్లు ఉన్నాయి, అందులో కూర్చొని చెప్పాలి. సెక్రటేరియట్లో కూర్చొని ఇక మేము మళ్ళీ డిఎస్సి చేస్తాము, మీరు ఆందోళన చేయకండి, ఇంకొక 5,000 6,000 పోస్టులు ఇస్తాము, మేము 25,000 పోస్టులు మెగా డిఎస్సి అన్నాము, దాన్ని పక్కన పెట్టినాము, ఇప్పుడు 11,500 ఇస్తున్నాము, మిగిలిన పోస్టులతోటి ఇంకొక డిఎస్సి చేస్తామని చెప్పాలి. కానీ ఆయన ఎక్కడ కూర్చొని చెప్తాడు? గాంధీ భవన్లో కూర్చొని చెప్తాడు. అంటే గాంధీ భవన్లో కూర్చొని చెప్తే దానికి ఏమంటారు? అధికారి కాదు, ఉండదు, హోదా ఉండదు కదా, ఏదన్నా మాట్లాడవచ్చు పార్టీ ఆఫీస్ కాబట్టి. సెక్రటేరియట్లో మాట్లాడితే దానికి లెక్కపత్రం ఉంటుంది, రేపటి రోజున రికార్డు చూపించడానికి ఉంటుంది, అఫీషియల్ రికార్డు. అందుకే సెక్రటేరియట్లో గోలే, అక్కడ కూర్చొని మాట్లాడిండు. ఇదైపోయింది. మన సీతక్క గారు ఏమంటారు? వాయిదా వేసేదే కుదరది, మీరు పరీక్షలకు ప్రిపేర్ కారి అని అక్కంటది. ఎట్లా మరి? మీరు ఎట్లా ప్రభుత్వం అయ్యారు? మీరు ఎట్లా మంత్రులు అయ్యారు? ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారు? మీరు ఏం చేస్తారు నిరుద్యోగులను? వీళ్ళ వల్లనే కదా మీరు అధికారంలోకి వచ్చింది, వీళ్ళ భుజాల మీద ఎక్కే కదా మీరు అధికార పీఠాలలో కూర్చున్నది. మీరు వాళ్ళ భుజాల మీద ఎక్కి సీట్లలో కూర్చున్నారు, వాళ్ళని కిందకు బురదలకు దొక్కిరా, అయిపోయింది కథం. తిండి తిప్పలు బంద్ చేసి నిరాహార దీక్షలు చేస్తే రాజకీయ మోటివేటెడ్ దీక్షలు అంటాడు, పొలిటికల్ మోటివేటెడ్ దీక్షలు అంటారు, కోచింగ్ సెంటర్లో వెనకాల ఉండి చేయిస్తున్నారు. మరి మీ రియాజ్ కూడా కోచింగ్ సెంటర్ ఓనరే కదా, ఆయన కూడా కోచింగ్ సెంటర్ నడిపిస్తాడు కదా, ఆయనకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇచ్చి పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టారు. మరొక కోచింగ్ సెంటర్ బ్రోకర్కి, మాఫియాకి మీరు ఎట్లా కార్పొరేషన్ పదవి ఇచ్చారు? అంటే మీరు కూడా తప్పు చేస్తున్నాం, మేము ఆ మాఫియా బ్రోకర్లు అందరూ మా దగ్గర ఉన్నారని మీరు ఒప్పుకుంటారా? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నిరుద్యోగులకి? ఒక్కొక్కరిది ఒక్కో మాట కన్ఫ్యూజ్ చేస్తున్న సర్కార్, అయోమయంగా నిరుద్యోగులు, ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపాటు. ఇక ఇది వీళ్ళు ఏమన్నారో చెప్తాం. నిరుద్యోగుల ఆందోళన సెగ సీఎం రేవంత్ రెడ్డికి తగిలిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. నిరుద్యోగులతో చర్చకు సిద్ధమైన సంకేతాలను ఆయన ఇచ్చారు. నిన్న మొన్న మన పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదా వేయండి, కొందరు ముందుకు పోరి, కొందరు వెనక్కు పోరి అంటున్నారు. తప్పకుండా నియామక పరీక్షలపై వాళ్ళ మాట వింటాం. దెబ్బ తగిలింది, గట్టిగా సురుకు తగిలింది మొన్నటి దానికి. ఈయనము వాడేవాడు వీడేవాడు ఇట్లే మాట్లాడింది ఆయన. ఆడేవాడు ఆడ కూర్చొని దీక్ష చేస్తున్నారు, ఆ మోతిలాల్ అనే పిల్లగాడు అసలు ఏ పరీక్ష రాయలేదు, ఆయన ఉట్టిగా ఎవరో లీడర్ చెప్పిరట ఆయనకు, అందుకే నిరాహార దీక్ష చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జేఎన్టీయూలో జరిగిన మీటింగ్లో అంటాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ మాట వింటాం, గట్టిగా తగిలింది సురుకు. పిల్లలు రోడ్డెక్కే బదులు మన ప్రభుత్వం అట, మన ప్రభుత్వం కాడికి వచ్చింది కథ. మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది, ఏమైనా ఉంటే మంత్రులను కలవండి, సాధక బాధకాలు ఉంటే వారికి చెప్పండి, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్ గూడలో కాటమయ్య రక్షక కవచం పథకం ప్రారంభ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు.
మరి ఈయన ఈ మాట చెప్పిండు, చర్చలు జరుపుతామని చెప్పిండు. మరి డిప్యూటీ సీఎం ఏమన్నాడయ్యా ఈ చూడురి, మరో 6,000 ఉద్యోగాలు ఉన్నాయంటూ డిఎస్సి అభ్యర్థులను శాంతింపజేసే ప్రయత్నం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేశారు. కొన్ని నెలల తర్వాత ఇంకో డిఎస్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆదివారం గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన, గాంధీ భవన్లో సెక్రటేరియట్లో కాదు, సెక్రటేరియట్లో ఉన్న డిప్యూటీ సీఎం ఛాంబర్లో కాదు, గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన డిఎస్సికి సంబంధించి మరో శుభవార్త చెప్తున్నా, 11,000 కాకుండా ఇంకో 5 నుంచి 6,000 ఉద్యోగాలు వస్తాయి, మరో డిఎస్సి వస్తుంది. చదువుకున్న విద్యార్థులందరూ ఇంకా బాగా రాయండి పరీక్షలు. డిఎస్సి వాయిదా పడితే పేద విద్యార్థులకు మరింత నష్టం. అభ్యర్థులు కొన్ని నెలలుగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అందుకే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలను నిర్వహిస్తున్నాం. 2.79 లక్షల మంది అప్లై చేసుకోగా ఇప్పటి వరకు 2 లక్షల మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు అంటే అందరూ పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరే కొందరు ఎవరో చదువు రాని వాళ్ళు అట్లా చేస్తారు అన్నట్టుగా మళ్ళీ ఈయన మాట్లాడతాడు. ఆయననేమో చర్చలకు రండి అంటాడు, ఈయననేమో పరీక్ష పెడతామంటున్నాడు, హాల్ టికెట్ డౌన్లోడ్ అయినాయి అంటున్నాడు. ఇక సీతక్క గారు ఏమంటారో చూద్దాం పట్టండి. పరీక్షలు వాయిదా వేయడం కుదరదని రాష్ట్ర మంత్రి సీతక్క తేల్చి చెప్పారు. ఆదివారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆమె షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాయిదా వేస్తే న్యాయపరమైన సాంకేతికపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. వయోపరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అర్హులు కాకుండా పోదారన్నారు. అందుకే వారి ఆకాంక్షల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని కొంతమంది నిరుద్యోగులు కోరుతున్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పరీక్షలను నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. అధికారం కోల్పోయి రాజకీయ నిరుద్యోగులుగా మారిన కొందరు పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొట్టడం మానుకోవాలన్నారు. ఇప్పుడు మధ్యలో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులతో జీవితాలతో ఆడుకోవడం న్యాయం అనిపించుకోదన్నారు. పరీక్షలు వాయిదా పడతాయని భ్రమలు కల్పించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లొద్దని మండిపడ్డారు. ఇక వీళ్ళని ఏమనాలి చెప్పురి. ఈయన ముఖ్యమంత్రి ఒక మాట, డిప్యూటీ సీఎం ఒక మాట, మంత్రి గారు ఇంకొక మాట. వీళ్ళు ఎక్కడ నిరుద్యోగుల సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి స్వయంగా అనరాని మాటలు అంటాడు, ముదురు బెండకాయలు అంటాడు, వీళ్ళ వెనకాల పొలిటికల్ మాఫియా ఉందంటాడు, కోచింగ్ సెంటర్ మాఫియా ఉందంటాడు. అక్కడ వాళ్ళ నుంచి దెబ్బ గట్టిగా తలిగేసరికి ఈ మాట మార్చి మేము చర్చలకు సిద్ధం అంటాడు. అక్కడ కూడా ఎవరు నిరికిస్తాడు? పొన్నం ప్రభాకర్ ఒక బీసీ మంత్రి, ఆయనకు సంబంధమే లేదు ఈ శాఖతోటి, ఉద్యోగాలతోటి, వీటితోటి ఆయనకు సంబంధమే లేదు. కేబినెట్లో ఒక వ్యక్తి అంతే, ఆయన కేబినెట్లో ఒక మంత్రి, ఆయన రవాణా శాఖ మంత్రి. ఆయనకు దీనికి ఏం సంబంధం? ఉద్యోగాలకి ఏం సంబంధం? డిఎస్సికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది విద్యాశాఖ మంత్రి. ఆ విద్యాశాఖ మంత్రి వాళ్ళు ఈయననే ముఖ్యమంత్రి, ఆయన దగ్గరనే ఉంది విద్యాశాఖ. వీళ్ళు ఆందోళన చేస్తుంటా అంటే పోయి గుంజుకపోయేది, కొట్టేది, తిట్టేది, మొన్న మీడియాని కొట్టింది, వీళ్ళందరినీ కొట్టింది ఎవరు? పోలీసులు. ఆ శాఖ ఎవరి దగ్గర ఉన్నది? ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. మరి పాపం పొన్నం ప్రభాకర్ ఏం పాపం చేసిండు? ఆయన ఎందుకు ఇరికిస్తారు ఇలా? అంటే మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గరికి పోవాలి, ఆయన దగ్గర వాళ్ళు ఏదో చెప్పాలి, ఆయన దగ్గరికి వెళ్ళి మీ దగ్గర రావాలి, ఈ తిప్పలు పడాలి. పాపం మధ్యలో ఎవరు బదనాం అవుతారు? పొన్నం ప్రభాకర్ బదనాం అవుతాడు. మీ నిరుద్యోగులు అందరూ ఆయన దగ్గర కూర్చుంటారు. సరే మీరు చెప్పినట్టు పోయి ఆయన దగ్గర కూర్చుంటారు, పొన్నం ప్రభాకర్ తోటి మాట్లాడతారు. సార్ మాది ఇది ప్రాబ్లము, ఇందుకోసం మేము వాయిదా అడుగుతున్నాం, ఇట్లా పోస్టులు పెంచుర్రి, లేకుంటే మా డిఎస్సి సిలబస్ ఎక్కువ ఉన్నది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు చాలా తక్కువ టైం ఇచ్చిర్రు, మాకు సిలబస్ కంప్లీట్ అవుతలేదు. ఏంటంటే మేము ఎవరు కూడా నోటిఫికేషన్ వచ్చేదాకా ఎవరు చదవడం స్టార్ట్ చేయరు, ఆల్రెడీ చదివి ఉంటారు, బట్ ఒకసారైనా రివిజన్ చేయాలి కదా, దానికి టైం పడుతుంది. సో ఇవన్నీ వాళ్ళ ఆందోళన ఏంది, వాళ్ళ అభ్యంతరాలు ఏందనేది మొత్తం ఎవరు మంత్రి పొన్నం ప్రభాకర్ ముంగటే చెప్తారు మీరు చెప్పినట్టు. చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏడికి రావాలి? అది మళ్ళీ మీ దగ్గరికే కదా రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికే కదా రావాలి. అప్పుడు మీరే డైరెక్ట్ మాట్లాడవచ్చు కదా. ఆ ప్రతినిధులను, నిరుద్యోగ ప్రతినిధులను మీరు అంటున్న పొలిటికల్ మోటివేటెడ్ ఎవరైతే ఉన్నారో ఆ పొలిటికల్ మోటివేటెడ్ మీకు తెలియదు, ఇంటెలిజెన్స్ ఉంది కదా ఎట్లా మీకు, ఆ ఇంటెలిజెన్స్ తోటి మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని పక్కకు నూకేసి ఎవరైతే జెన్యున్గా ఆందోళన చేస్తున్నారో నిరుద్యోగులు ఉన్నారో అలాగలో 10 మందిని పిలవండి. డిఎస్సి వాళ్ళను ఒక 10 మందిని, గ్రూప్స్ రాసి వాళ్ళను 10 మందిని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ఇది కాదు, ఇది విషయం, ఇది సమస్య, ఇగో ఇట్లా చేస్తే ఈ న్యాయపరమైన సమస్యలు వస్తాయి, వాళ్ళకు కూడా అవగాహన కల్పించండి కదా. మీరు మాట్లాడితే న్యాయపరమైన చిక్కులు అంటాడు వాడెవడు, 1:50, 1:100, 1:500 లెక్కలేస్తే ఆడికి పోతే మీరు న్యాయపరమైన చిక్కులు వస్తాయి. ఎలక్షన్లో ఏమంటారు అపోజిషన్లో ఉన్నప్పుడు మీరే కదా చెప్పారు 1:100 కాదు 1:50 ఇవ్వాలని, మళ్ళీ ఇప్పుడు వచ్చినాక మీరే మాట మార్చారు.
ఫిబ్రవరి 1కే జాబ్ క్యాలెండర్ అని మీ మేనిఫెస్టోలో ఉంటుంది. ఫిబ్రవరి 1 పోయి ఎన్ని నెలలు అవుతున్నది? ఇవాళ రేపు అయితే జూలై సగానికి వచ్చింది. ఎక్కడున్నాయి మరి మీ జాబ్ క్యాలెండర్? ఎక్కడ పోయింది? మీరు చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు వచ్చి పొన్నప్రభాకర్కి చెప్తారు పాపం. ఆయన ఏం చెప్పాలి? మళ్ళీ మీ దగ్గర అవన్నీ రాసుకొని అదంతా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని మళ్ళీ మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాలి. వచ్చి మళ్ళీ మీకు వినిపించాలి. మీరు ఎప్పుడు వినాలి, వాళ్ళకి ఎప్పుడు అది చేయాలి. 4 రోజులు 2-3 ఇవ్వాలి. ఎంత 14-15 తారీఖు వచ్చినాం ఆల్రెడీ. 2 రోజులు పోతే ఎగ్జామ్ ఉన్నది డిఎస్సి. 4 రోజులు పోతే ఖతం గ్రూప్స్ కూడా నడిచి ఎగ్జామ్స్ పెట్టేస్తారు. ఇంకెప్పుడు మరి మీరు చేసేది? వాళ్ళందరూ అదే కదా మొత్తుకునేది, మాకు టైం తక్కువ ఉన్నది, మీరు టైం ఇస్తలేరు, ఇట్లా పెడితే ఎట్లా అని. ఇప్పుడు ఆయన వచ్చి చర్చలు జరిపి మీకు వచ్చి మీరు మాట్లాడి మళ్ళీ మీరు అధికారులతో మాట్లాడి ఈ సినిమా అంతా ఏంది? ఇంకెన్ని రోజులు ఈ డ్రామా ఆపాలని వాళ్ళు ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి వచ్చారు. సెక్రటేరియట్ ముట్టడికి వస్తే మీరు పోలీసు వాళ్ళే ముందు ముట్టడిస్తున్నారు. పోయి మీకు వీళ్ళకంటే ముందు పోయి పోలీసు వాళ్ళే ముట్టడిస్తున్నారు. ఎట్లా వస్తున్నారు ఇప్పుడు జనాలు? వచ్చిన వాళ్ళు వచ్చినట్టుని మొత్తం పోలీసులే. మొత్తం బారికేడ్లు, సెక్రటేరియట్ చుట్టూ అవే బారికేడ్లు. పాపం వాళ్ళు ఆఫీసులను కూడా లోపలికి పోవడానికి ఆ ఇంటి కాంపౌండ్ నుంచి తిప్పుకొస్తున్నారు వాళ్ళని. ఈ పరిస్థితి సెక్రటేరియట్ కాడ. నిరుద్యోగులు న్యాయంగా అడుగుతున్న సమస్యను మీరు తీర్చకుండా ఎంతసేపు వాళ్ళని చుట్టూ తిప్పి వాళ్ళని తిట్టి వరుసగా 2-3 రోజులు అదే మాటలు మీరు మాట్లాడి అసలు వాయిదానే వేయము, ఏం చేసుకుంటారో చేసుకోర్రి, ఇటువంటి మాటలు మాట్లాడతారు. మీ మంత్రి గారు వచ్చేమో డిప్యూటీ సీఎం ఏమో వచ్చి ఇట్లా అంటాడు, మంత్రి ఏమో వచ్చి అట్లా అంటారు. ఏంది ఇది కథ? నిరుద్యోగులు ఏం చేద్దాం అనుకుంటారు? నిరుద్యోగులతోటి ఎందుకు ఇట్లా ఆటలు ఆడుతున్నారు? ఇది మొన్న అశోక్ నగర్లో, ఇక దిల్సుఖ్ నగర్లో చూడరు ఎట్లున్నారు జనాలు. 1000 మందికి ఎక్కువ, 1000 మంది ఉన్నారు ఆడ. మొత్తం అటు ఇటు ఏమంటారు అశోక్ నగర్ చౌరస్తాలో మొత్తం కూర్చున్నారు రోడ్డు మీద. ఇటు దిల్సుఖ్ నగర్లో నిన్న రాత్రి కూడా దిల్సుఖ్ నగర్లో వర్షంలో ఆందోళన చేసిరు వాళ్ళు. మరి ఎక్కడ గవర్నమెంట్ ఎందుకు స్పందిస్తలేదు? గవర్నమెంట్ ఎందుకు మాట్లాడతలేదు వాళ్ళతో? మాట్లాడాలి కదా. మీరు చర్చలు అన్నారు, మరి చర్చలు మీరు మొదలుపెట్టి సినిమా చేసి ఇదంతా అయ్యేసరికి ఎన్నడు కావాలి? ఎప్పుడు చేస్తారు ఇంకా మీరు? వాళ్ళ నిరుద్యోగుల బయట కూడా వినిపిస్తాగండి మీకు. ఇగో అక్రమ అరెస్టులు, సెక్రటేరియట్ ముట్టడికి ఎక్కడ వస్తారో అని చెప్పి మీరు ఏం చెప్తారు అసెంబ్లీలో? మాది ప్రజాప్రభుత్వము, మేము ఏమంటారు చిన్నపిల్లలు పాఠం చెప్పినట్టు ముద్దుగా చెప్తారు మీరు అసెంబ్లీలో. మాది ప్రజాప్రభుత్వము, మేము అరెస్టులు చేయము, ఆందోళనలు చేయము, మేము మంచిగా అది చేస్తాము చెప్పి ఇవన్నీ చేసిర్రు మీరు. నిరసనలు ఏమంటారు దాన్ని? మీరు ఎక్కడికన్నా పోయి నిరసనలు తీయచ్చు, ఏమంటారు దాన్ని? నిరసన తెలిపవచ్చు. ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం మీకోసం, ధర్నా చౌక్లో పోయి ధర్నాలు చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్తారు మీరు. ఇప్పుడు వచ్చేసరికి సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిర్రు అని ఎక్కడెక్కడ అక్కడ పాలమూరులో అరెస్ట్ చేస్తారు, ఇక్కడ అరెస్టులు చేస్తారు. ఎక్కడికక్కడ రాష్ట్రంలో మొత్తం అరెస్టులు నిర్బంధాలు వేసుకొని పోతున్నారు. ఎక్కడ పంపి ప్రజాస్వామ్యంలో అశోకుని పరిపాలన చేస్తారని, బీసీల కోసం నా జీవితం త్యాగం చేస్తారని వార్నింగ్ ఇస్తున్నా సీఎం తో ఉంటాం.
ప్రజాపాలన అట్లుంటుంది. అరెస్ట్ చేసి గుంజుకపోయేటోడు కనీసం కిటికీ అద్దాలకు వెళ్ళి కూడా ఆ పోలీస్ బండ్లకు వెళ్ళి కూడా మాట్లాడేది లేకుండా పోతుంది సంసారం. ఎట్లా తయారైంది రాష్ట్రం? గుంజూరు మొత్తం గుంజూరా. ఇవి కాదు అసలు ప్రజాపాలనలా కుక్కలు వేసుకుపోయే బండ్లు ఉంటాయి కంప్లీట్గా క్లోజ్గా. అసలు బండ్లు తీసుకొచ్చి పెట్టుర్రు, ఇక ఎవరు మాట్లాడకుండా అందరు అలానే ఏమంటారు లోపటేసి నూకితే ఏం ఆవాజ్ కూడా బయటికి రావద్దు, ఇంత సౌండ్ రావద్దు బయటికి. అసలు వేసి తీసుకుపోరు. ఇట్లా వేసుడేంది కనీసం? మీరు ఎక్కడ ధర్నాలు చేసినా నిరసనలు తెలిపినా మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. మీరు ఏడికన్నా పోవచ్చు, మీ అభిప్రాయాన్ని చెప్పచ్చు, ప్రజాభవన్కు రావచ్చు, ప్రతిరోజు వచ్చి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్తాడు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ నీతి వాక్యాలు చెప్తాడు. మీరు ప్రజాభవన్కు కూడా రాండి, ప్రతిరోజు రండి, నేను కూడా వస్తా, ప్రజా దర్బార్ పెడదాం, నేను అక్కడనే ఉంటా, మీరు వచ్చి నాకు ప్రభుత్వానికే మన సలహాలు ఇయ్యి, మేమన్నా తప్పులు చేస్తే మేము సరి చేసుకోవడానికి మాకు సలహాలు సూచనలు ఇయ్యరు అని అసెంబ్లీలో చెప్తాడు. మరి ఏందయ్యా ఈ డిఎస్సి కోసం సెక్రటేరియట్ కాడికి వస్తే అరెస్ట్ ఎట్లాగో చేసి రాడిదాకా రాకముందే గుంజుకపోయి బండ్లు ఎక్కించారు. కనీసం అక్కడి నుంచి కూడా ఆయన అభిప్రాయం ఏందో చెప్పే స్వేచ్ఛ లేదా? కనీసం వాక్ స్వాతంత్రం హక్కు కూడా లేకుండా గుంజేసిరా తెలంగాణలో. అంటే ఎమర్జెన్సీ అప్పుడు ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ కంటే డబల్ ఎమర్జెన్సీ ఎప్పుడు తెలంగాణలో ఉన్నది. ఇంత దారుణమా? మీరు చెప్పేదేమో ప్రజాస్వామ్యము అది ఇది అని చెప్పి మాటలు చెప్తారు, మేము అది చేస్తామని. మరి ఏది ఇదేనా మీరు చెప్తున్న ప్రజాస్వామ్యం? ఇక చూడరు సెక్రటేరియట్ ముంగట బారికేడ్లు, మొత్తం మీకు ఏడ చూసినా అవే కనిపిస్తాయి బారికేడ్లు. ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఇంకేమైనా పేర్లు ఉంటే అవి కూడా పెడితే అయిపోయేది. ఆ పేర్లు కూడా పెడితే ఇంకా చూపిస్తా మీకు నిరుద్యోగుల బాధలు, వాళ్ళు మాట్లాడినాయి మీకు చూపిస్తా ఒక్క నిమిషం. అయ్యో మంత్రులుగా మాట్లాడండి, మీరు పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తాము, అందరూ కూడా మంత్రులుగా మాట్లాడాలని చెప్తున్నారు, కానీ ఏ మంత్రులు కూడా పట్టించుకోవడం లేదండి. అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉన్నాయని మాట చెప్తున్నారు. మంత్రులకు చెప్తే పట్టించుకోవడం, ఏ మంత్రి పట్టించుకుంటలేడని వీళ్ళే చెప్తున్నారు నిరుద్యోగులు. మీరు మంత్రులుగా మాట్లాడండి, మీరు పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తాము, అందరూ కూడా మంత్రులుగా మాట్లాడాలని చెప్తున్నారు, కానీ ఏ మంత్రులు కూడా పట్టించుకోవడం లేదండి. అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉన్నాయని మాట చెప్తున్నారు. ఏ పార్టీ శక్తులు లేదండి, మేము స్వచ్ఛందంగా దేశ హాస్పిటల్ వచ్చి మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా మీరు స్పందించండి. అదే మీరు తప్పుదో పడుతున్నారండి, మీరు తప్పుదో పడుతున్నారు, ఎవరెవరు మాటలు మీరు తప్పుదో పడుతున్నారు. దయచేసి స్టూడెంట్స్ మాట్లాడండి, స్టూడెంట్స్ మాట్లాడిన పరిష్కారం. నిన్న రాత్రి రోజుకి వర్షం పడతా ఉంటే ఆ వర్షంలో వాళ్ళు అక్కడ వర్షంలోనే నిలబడి డిఎస్సీ అభ్యర్థులు లోలి చేస్తున్నారు. అయినా గవర్నమెంట్కి కనిపిస్తలేదు. ఇది చర్చలు మన్ను మసాడం అనుకుంటే టైంపాస్. వర్షంలో వర్షంలో కూడా వచ్చి రోడ్ల మీద కూర్చొని చూడరు అన్న బయట మాట్లాడి మళ్ళీ ఒకసారి అండి. అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉన్నాయని మాట చెప్తున్నారు. ఏ పార్టీ
శక్తి లేదండి. మేము స్వచ్ఛందంగా డేస్ హాస్పిటల్ వచ్చి మేము మాట్లాడుతున్నాము. అదేవిధంగా మీరు స్పందించండి. అదే మీరు తప్పుదో పడుతున్నారండి, మీరు తప్పుదో పడుతున్నారు. ఎవరెవరు మాటలు విని తప్పుదో పడుతున్నారు. దయచేసి స్టూడెంట్స్ మాట్లాడండి, స్టూడెంట్స్ మాట్లాడి మా పరిష్కరించండి. మేము గత 20 రోజుల నుంచి మా వదుకుంటున్నాము. మాకు దేశీ పోర్చుకోవాలి సిలబస్ కొట్టడంతో ఉంది. ఇచ్చిన సమయం తక్కువ ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి దాదాపుగా మా 1 మంత్ పడుతుంది. దయచేసి మీకు వేడుకుంటున్నాం. 20 రోజుల నుంచి డిస్ట్రిక్ట్ లో వెళ్ళి మీరు మా మంత్రుల దగ్గర మాట్లాడండి. మేము పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తామా. ఇది పరిస్థితి. అది చూడు ముఖ్యమంత్రి గారికి ఎంత సెక్యూరిటీ పెట్టిరో చూడు. నిరుద్యోగులు వస్తే నిరుద్యోగులతో మాట్లాడడానికి కంప్లీట్గా రోడ్లన్నీ క్లోజ్. ఇటు అటు కంప్లీట్ రోడ్డు క్లోజ్ చేసి ఆపేసి అయ్యో ప్రజాపాలనలో చూడు ఎట్లుందో. మొత్తం కమాండోలను పెట్టారు. ఉగ్రవాదులను మోసుకపోయినట్టు కమాండోలను పెట్టారు. చూడురి ఈ యూనిఫామ్లు చూడురి. బట్టలు నిండిపోయినాయి అయినా గుంజుకపోతున్నారు అట్లే. ఇది ప్రజాపాలనలో ఇట్లున్నది. ఇవి ఎట్లా గుంజుకపోతారు చూడండి. ఎటువంటి తాటే పట్టి గుంజుడే. కొదికు నిరుద్యోగులు ఇంకోదికు బీసీ కనేయాలని వీళ్ళు. ఇక చూడు ఎట్లా ఎట్లా మొత్తం. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రజాపాలన ఇది. ఇక చూడు పోలీసులు ఎట్లున్నారో. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రజాపాలన. ఇప్పటికి కూడా మరి ఎవరు వస్తారు? ఆ పొన్నం ప్రభాకర్కి తలిగించారు, వదిలేసారు. మరి ఎవరు వస్తారు? నిరుద్యోగులతో ఎవరు మాట్లాడాలి? మీ మంత్రులేమో ఇట్లా మనిషికి ఒక మాట మాట్లాడతారు. మీ మంత్రి డిప్యూటీ సీఎం ఏమో మనిషికి ఒక మాట మాట్లాడతారు. మరి మీరు ఆ చర్చలు అనేది దానికి కట్టుబడి ఉన్నారా లేదా అనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎందుకంటే బయట మీటింగ్లో పోయి బయట చెప్పారు మీరు. దానికి మీరు రెస్పాండ్ అవుతారా లేదా తెలియదు. కంప్లీట్గా ఎట్లా చేశారంటే నిరుద్యోగులను వాళ్ళు అటు చదవరు, వాళ్ళని చదవనియరు, కంప్లీట్గా రోడ్ల మీదనే ఉండిపోతారు. వాళ్ళు పుస్తకాలు పట్టింది లేదు. ఆ ఉద్యమం చేసుకుంటా మీరు వాయిదా వేయాలి, మీరు వాయిదా ఇస్తారేమన్న ఆశతోటి ఆ లొల్లి చేసుకుంటూ డిమాండ్ చేసుకుంటా ఎంతసేపు రోడ్ల మీద వారం 10 రోజుల నుంచి వాళ్ళు కంప్లీట్గా రోడ్ల మీదనే ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా మీరు డైరెక్ట్ వాళ్ళని పిలిచి మాట్లాడింది లేదు. ఇంత ఉద్యమం నడుస్తూ ఉంటే మీరు ఏమో వాళ్ళని తిడతారు. 2 రోజులు వాళ్ళని పొట్టు తిడతారు, నోటికి ఎంత వస్తుందో తిడతారు. మరి వీళ్ళు ఎవరు పరీక్షలు రాష్ట్రాలు కాదన్నారు. ఎవరు బక్కా జడ్సన్ కావచ్చు, నిరాదీక్ష చేసిన అశోక్ కావచ్చు, మోతీలాల్ కావచ్చు. మరి ఏ నిరుద్యోగం అని చెప్పేసి రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వేరు ఎలక్షన్ల ముంగట. మొన్న వాళ్ళే అడుగుతున్నారు,
మన చిక్కడపల్లికి వచ్చిర్రు కదా రాహుల్ గాంధీ, ఏ పరీక్ష రాస్తుండే ఆయన, ఏ నిరుద్యోగం, ఏ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుండే ఆయన, రేవంత్ రెడ్డి ఏ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యిండు, బల్మూరి వెంకట్ ఏ పరీక్షకు ప్రిపేర్ అయ్యిండు, దేనికోసం అశోక్ నగర్కు చిక్కడపల్లికి వచ్చిర్రు వీళ్ళందరూ. వాళ్ళు వచ్చినప్పటి ఫోటోలు పట్టుకొని ఆ ఫోటోలు ముంగట పెట్టి అడిగిరు వాళ్ళు, వీళ్ళు ఏ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మా దగ్గరికి వచ్చి పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ 1లు గ్రూప్ 2లు వాయిదా వేయాలని చెప్పేసి లొల్లి చేసారు వీళ్ళు. మరి ఇప్పుడు ఏ నిరుద్యోగులు, మేము చేస్తే నిరుద్యోగులు కాదంటున్నారు, మరి వాళ్ళు ఏ నిరుద్యోగులు, ఏ పరీక్షకు ప్రిపేర్ అయ్యి వచ్చారు అప్పుడు అని చెప్పేసి వాళ్ళే అడుగుతున్నారు. దీనికి గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు. బల్మూరు వెంకట్కో పదవి వస్తుంది, కోదండరామ్ రెడ్డికి ఒక పదవి వస్తుంది, రియాజ్కి ఒక పదవి వస్తుంది, రేవంత్ రెడ్డికి ఒక పదవి, ఒకటి కాదు ఆయన దగ్గర 4-5 పదవులు ఇప్పుడు రేవంత్ రెడ్డికి. 3-4 శాఖలకు మంత్రి ఆయన, ముఖ్యమంత్రి ఆయనే. వీళ్ళకి ఇన్నేసి పదవులు వస్తాయి, మాకు అడుగుతున్నాము రాక పరీక్షలు పెడుతున్నారు, లేక పరీక్షలు పెడుతున్నారు. పెట్టినప్పుడు కొన్ని పోస్టులు ఎక్కువ చేసి పెట్టండి, 2 ఏళ్ళు ఇబ్బంది, 2 ఏళ్ళు అటు ఇటు అయితే ఇబ్బంది ఏమున్నది, మేము ప్రిపేర్ అవుతాము. ఇప్పుడు అవకాశం మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుంది మాకు, మళ్ళీ ఎన్నటికో మీరు ఎగ్జామ్ పెట్టేది, నోటిఫికేషన్ ఇచ్చేది. మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తారు, జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు పెడతారని ఏ ఒక్క నిరుద్యోగి కూడా భరోసా లేదు. వాళ్ళతో మాట్లాడితే క్లియర్గా అర్థమైంది ఆ విషయం. వీళ్ళు జాబ్ క్యాలెండర్ వేయరు, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇయ్యరు ఉద్యోగాలు. అందుకే ఇప్పుడే ఇచ్చేది కొన్ని పోస్టులు పెంచి ఇస్తే మాకు కొంచెం మేము కష్టపడి చదువుతాం, ఈసారి ఎలా తీసుకుంటే ఓ జాబ్ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎక్కడ గవర్నమెంట్ ఏ కోశాన కూడా అది కనబడతలేదు గవర్నమెంట్లో. సిగ్గు లేకుండా చెప్పుకుంటారు ఇంకా మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం పోస్టులు భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెప్పుకోవడానికి కొంచెం వాళ్ళు ఉండాలి కదా. 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటారు, అదో పెద్ద బోగస్. పుట్టుపడి తిడుతున్నారు వాళ్ళ దగ్గరికి పోతే, నిరుద్యోగుల దగ్గరికి పోతే. గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని మీరు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తారు, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటారు. అలా సగం మందికి ఇక్కడి వరకు జాయినింగ్ లేవు, సగం మంది జాయినింగే కాలేదు ఇప్పటివరకు. చిన్న కేసులు నేను కొందరిని, ఇంకొక రీజన్ తోటి ఇంకొకరిని. మరి ఇంత మాత్రానికి మీరు అంత దుకాణం పెట్టి ఎల్బీ స్టేడియంలో మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి, కానిస్టేబుల్కి ఒకసారి, నర్సులకి ఒకసారి, సర్కారు పైసలు బొక్క. సర్కారు పైసలు అంటే మన పైసలు పెట్టి ఎల్బీ స్టేడియంలో అంతంత పెద్ద మీటింగులు పెట్టి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి లాస్ట్కి చేసింది ఏంటంటే అంటే వాళ్ళకు ఉద్యోగాలే లేవు, ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. పాపం ఒక అమ్మాయి కరీంనగర్ ఆమె హ్యాండిక్యాప్డ్ అంట, ఏదో రీజన్ చెప్పామని పక్కకు పెట్టేసి ఆమెకు పోస్ట్ లేదు ఇప్పటికీ. కానిస్టేబుల్ దాదాపు 6-7 వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్ల మీదనే ఉన్నారు. ఇక మరి ఎవరికి ఇచ్చారు మీరు? నేను ఇచ్చిన 30,000 ఉద్యోగాలు, నోరు తెరిస్తే నేను ఇచ్చిన అంటాడు, ప్రతి మీటింగ్లో చెప్పుకుంటాడు. ఇది ఎలక్షన్ ప్రచారం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నాయి కావచ్చు. లాస్ట్కి మొన్న ఎక్కడ జేఎన్టీలో మాట్లాడిండు, మొన్న ఆ జేఎన్టీ మీటింగ్లో కూడా చెప్పుకుంటాడు, మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం అధికారంలోకి రాగానే. మెడకాయ మీద తలకాయ ఉన్నోనికి ఎవరికి కూడా అయినా అర్థమవుతుంది. వచ్చి 6 నెలలు కాలే మేము 3 నెలల ఉద్యోగాలు ఇచ్చినామంటే 3 నెలల నోటిఫికేషన్ ఎక్కడవుతుంది, ప్రిలిమినరీ పరీక్ష ఎక్కడవుతుంది, ఇంటర్వ్యూలు ఎప్పుడు అవుతాయి? ఎవరికన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోనికి ఎవరికైనా అర్థమవుతుంది కదా. చిన్న పోరాళ్ళకి అర్థమవుతుంది 3 నెలలు ఎట్లా ఇస్తారు వీళ్ళు 30,000 ఉద్యోగాలు అని చెప్పి. ఎంత అబద్ధాలు 100 సార్లు చెప్తే నిజం చేద్దామని చూడకూరి. జనాలు బాగా తెలివికి వచ్చారు. మీరు 30,000 ఉద్యోగాలు కాదు 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, అది చేసినాం ఇది చేసినామని చెప్పినా నమ్మరు, నమ్మే పరిస్థితి లేదు. మీ జాబ్ క్యాలెండర్ కూడా అదే అయింది పరిస్థితి. మీ జాబ్ క్యాలెండర్ కూడా ఎవరు నమ్ముతలేరు. మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వరు. మీరు మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్లు ఉండగానే మీరు ఇంత సతాయిస్తున్నారు మమ్మలను. అవి కూడా అయిపోయినాయి అంటే మమ్మల్ని ఎవడు పట్టించుకునేది, మమ్మల్ని ఎవడు దేకేది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఎప్పుడు ఇంకా మరి మీరు అది బాయ్ ఇది బాయ్ ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు బోగస్, ఇది ఏమంటారు జాబ్ క్యాలెండరు బోగస్. ఇన్ని వేసిన తర్వాత మీరు ఇన్ని మాట తప్పిన తర్వాత ఇంకెక్కడ నమ్ముతారు మిమ్మల్ని నిరుద్యోగులు? ఇప్పుడు పరీక్షల పేరుతోటి ఇట్లా గ్రూప్స్ ఎగ్జామ్స్ డిఎస్సి వీళ్ళ వాయిదా ఏమంటే వాళ్ళకేయరు, పైగా వాళ్ళనే తిడతారు. ఇట్లా పోలీసు వాళ్ళని పెట్టి వేసుకపోయి లోపలేస్తారు. ఇంత దారుణమా? మీరు చెప్పిన ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం ఇదేనా? దారుణం ఏంటంటే ఇదే నిరుద్యోగులు కదా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఊరూరికి పోయి వాళ్ళ చదువులు పక్కన పెట్టి మీరు కాంగ్రెస్ వాళ్ళు వస్తే అధికారంలోకి మాకేంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఊరూరికి పోయి ఏమంటారు బస్సు యాత్రలు చేసి బస్సులు వేసుకొని పోయి కాంగ్రెస్ కోటేరు అని వాళ్ళ ఇంట్లో నొప్పించి ప్రజలందరూ నొప్పించి
వాళ్ళు మీకోసం పనిచేసి చేస్తే ఇప్పుడు వాళ్ళనే తిల్లే మీరు మట్టి పోసి గట్టిగా దొక్కి అది పెడుతున్నారు భూమిలోకి. అన్ని ఫేకుడు ముచ్చట్లు వాళ్ళకు కూడా అర్థమైపోయింది పాపం. జస్ట్ 6 నెలలనే వాళ్ళు 6 నెలలు 1 ఇయర్ పాటు అప్పుడు ఎట్లయితే కాంగ్రెస్కి పనిచేసిర్రో, కాంగ్రెస్ కండువాలు వేసుకొని పనిచేసిర్రో, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మేము జీవితంలో కోలుకోలేని మర్చిపోలేని తప్పు చేసినాం, మేము కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని తిరిగి ఊళ్ళల్లో జనాలతో ఓట్లు వేయించినాము, మేము చేయించిన దానికి మాకు తగిన శాస్తి జరుగుతుంది వీళ్ళు గవర్నమెంట్ చేసే పనికి అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటారు వాళ్ళు. ఇప్పటికైనా ఏదో ఒక నిర్ణయం క్లారిటీ ఇవ్వండి. ఎగ్జామ్స్ చాలా దగ్గర ఉన్నాయి. చదువుకునేటోనికి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోనికి 5 నిమిషాలు కూడా చాలా ఇంపార్టెంట్. 1 నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళు ఫోన్లు గీళ్ళు పక్కన పెట్టి చదువుకోవాల్సిన టైం ఇది. మీ లెక్క రాజకీయాల లెక్క కాదు కదా, ఓట్లు కొని అది కొని ఇది కొని చేసుకునేది కాదు కదా. అది కష్టపడి చదవాలి, రాయాలి, 3-4 పరీక్షలు రాయాలి ఒక్కొక్క కొలువుకు, ఇవన్నీ చేయాలి, ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలి, ఇవన్నీ చేస్తేనే వాళ్ళు జాబ్ కొడతారు. మీ ఇట్లా డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు కదా. మరి మీరు అట్లాంటి ఇట్లా ఆగమేఘాల మీద పెడితే మీరు అట్లాంటి కొనేదాన్ని ఏమైనా చేస్తున్నారేమని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తున్నది వాళ్ళకు కూడా. అందుకే వాళ్ళకి చాలా టైం ఇప్పుడు విలువైనది. వాళ్ళ టైంను వేస్ట్ చేయకండి, వాళ్ళని చదువుకోనివ్వండి. వాళ్ళకు మనిషి ఒక మాట మాట్లాడుకుంటా, ముఖ్యమంత్రి ఒకటి, డిప్యూటీ సీఎం ఒకటి, సీతక్క గారు ఒకటి, రేపు ఇంకో మంత్రి వచ్చి ఇంకొక మాట మాట్లాడతాడు. మనిషి ఒక మాట మాట్లాడకుండా ముఖ్యమంత్రిగా మీరు ఒక క్లియర్ కట్ నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఒక ఏమంటారు ఒక ఆందోళన లేకుండా చేసి పర్ఫెక్ట్గా వాళ్ళ పుస్తకాలు పట్టుకొని చదివేలాగా చేయండి. అప్పుడే వాళ్ళకు కొంచెం భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళది. ఆల్రెడీ మీ ఎలక్షన్లలో తిప్పుకొని సగం జీవితం వాళ్ళది నాశనం చేసిర్రు. ఇప్పుడు ఇంకింత కూడా నాశనం చేయకండి. కొంచెం ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకుంటే ఈ సెక్రటేరియట్ ముట్టడులు, ఈ వర్షంలలో ధర్నాలు చేసుడు, అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చునుడు, 10 కిలోమీటర్లు సిటీ కాలేజ్ నుంచి ఓవి దాకా పాదయాత్రలు చేసుడు, కాళ్ళకి చెప్పులు లేకుండా పాదయాత్రలు చేసుడు, ఇన్ని కష్టాలు అవసరం లేదు కదా వాళ్ళకు. కొంచెం వాళ్ళ గోసను అర్థం చేసుకొని ఎంతసేపు రియల్ ఎస్టేటు అక్కడ సిటీ కడతా ఇక్కడ సిటీ కడతా, సిటీలు కట్టుకోండి. మీరు కబ్జా పెట్టుకున్న భూములా ఇంకేం చేసిరో, అసైన్ ల్యాండ్స్ ఏం చేసిర్రు, అవి ఏమేమి చేసిర్రు అవన్నీ కలిపి సిటీ కట్టుకోర్రి. చుట్టూ ఎప్పుడైతే అప్పుడు హైటెక్ సిటీ చుట్టూ చంద్రబాబు ఎట్లయితే హైటెక్ సిటీ పెట్టి వాళ్ళ కులపొలతో మొత్తం భూములు కొనిపించుకున్నాడో, ఇప్పుడు అమరావతిలో అదే పని చేస్తున్నాడో మీరు కూడా వేసుకోరు. అట్లనే కొత్త సిటీ కట్టుర్రి, చుట్టూ మీరు రియల్ ఎస్టేట్ వేసుకోరు. మీరు అల్లకెళ్ళే వచ్చారు కాబట్టి మీకు అదే వస్తుంది, వేరే రాదు. అది అందరికి ఎరికే. కొంచెం ముఖ్యమంత్రి సీట్లు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు వీళ్ళ గురించి అని ఆలోచించండి. జనాల గురించి ఆలోచించి, ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి ఆలోచించి వాళ్ళ బతుకులు బాగే మార్గం చూపండి. మీరు ఎట్లాగో 4 ఏళ్ళ టైం ఉన్నది, మీరు రియల్ ఎస్టేట్ దందాలు ఎన్నైనా చేసుకోవచ్చు. ఫస్ట్ వీళ్ళ మీద ఫోకస్ చేయండి. సిటీలు కట్టుడు, ఫిల్మ్ సిటీలు కట్టుడు ఇవన్నీ తర్వాత చేయొచ్చు. 4 ఏళ్ళ టైం ఉన్నది ఇంకా. ఫస్ట్ వీళ్ళకు ఒక క్లియర్ కట్ రూట్ చూపించి, చాలా తక్కువ టైం ఉన్నది వాళ్ళకి చదువుకోవడానికి. ఫస్ట్ ఆ సమస్యకు పరిష్కారం చూపి వాళ్ళని రోడ్ల మీదకి రాకుండా వాళ్ళ స్టడీ హాల్లలో వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని చదివే ప్రయత్నమే చేయండి. థ్యాంక్ యూ మిత్రులారా.